హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఏంటనుకుంటున్నారా? గెట్ రెడీ ఫర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. సో చూస్తున్నారు కదా, నేనైతే శారీ అయితే వేర్ చేశాను. సో బ్లౌజ్ చూసారు కదా, ఇప్పుడు ట్రెండింగ్ మోడల్, అసలు బ్లౌజ్ మోడల్ వచ్చేసరికి నా ఫేవరెట్ మోడల్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, శారీ ఓవరాల్ బార్డర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. 4 సైడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా అంటే చాలా పార్టీ వేర్ లుక్ ఇస్తుంది శారీ. సో చూస్తున్నారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ వ్యాజ్లైన్తో అయితే స్టార్ట్ చేద్దాం. వింటర్లో వ్యాజ్లైన్ కదా, సో అందుకని అయితే నేను వ్యాజ్లైన్తో స్టార్ట్ చేసాను. సో వ్యాజ్లైన్ అయితే అప్లై చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏం పెట్టుకుందాం అని ఆలోచిస్తే ఇయర్ రింగ్స్తో పేర్ చేద్దాం. ఫస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మొత్తం లుక్ మారిపోతుంది కదా. సో ఈ జుంకాస్ అయితే నేను ప్రిఫర్ చేస్తున్నాను. అంటే సిల్వర్ కలర్లో అయితే పెట్టుకుందామని అనుకున్నాను. సో అందుకని అయితే ఈ జుంకాస్ అయితే తీసుకున్నాను. నాకైతే ఈ జుంకాస్ పర్ఫెక్ట్ అనిపించింది, చాలా బాగా నచ్చింది. లుక్ అయితే చూస్తున్నారు కదా ఎలా ఉంది. ఓకే, నేను ఈ జుంకాస్తో అయితే పేర్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సింపుల్ అండ్ స్టైలిష్గా నెక్లెస్ అయితే పెట్టుకుందాం, నెక్ సెట్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా నెక్ సెట్, ఇదైతే నేను వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే నాకు కమెంట్ చేస్తే నేను ప్రొవైడ్ చేస్తాను ఏ వెబ్సైట్లో బుక్ చేసుకున్నా అని. సో నాకైతే నచ్చింది. సో సింపుల్గా ఉంటుంది కదా అని అయితే నేను పేర్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ వేరింగ్ దిస్ నెక్లెస్ లుక్ చూడండి అసలు ఎలా ఉందో. నాకైతే బాగా నచ్చింది. ఒక సింపుల్ ఈ నెక్లెస్ ఒక్కటి పెడితే చాలు, లుక్ యూనిక్గా అనిపిస్తుంది, బాగుంటుంది హెవీగా వేసుకోకుండా. సో చూస్తున్నారు కదా, లుక్ వచ్చేసరికి చాలా బాగుంది. ఆఫ్టర్ జుంకాస్ అండ్ నెక్లెస్ నెక్స్ట్ వచ్చేసరికి నేను బ్యాంగిల్ అయితే వేసుకుంటాను. సో చూస్తున్నారు కదా, బ్యాంగిల్స్ అయితే ఎక్కువ నేను ప్రిఫర్ చేయను, ఎక్కువ వేసుకోను అనమాట. సో అందుకని సింగిల్ బ్యాంగిల్తో అయితే ఏం చెప్పేశాను. నెక్స్ట్ వచ్చేసరికి వాచ్ చూస్తున్నారు కదా, మీరు చాలా వీడియోస్లో చూసిందే అనమాట. ఈ వాచ్ నేను ప్రతి అకేషన్కి వాచ్ పెట్టుకుంటాను. ఇది వచ్చేసి మా బావగారు అయితే గిఫ్ట్ చేశారు, మీ అందరికీ తెలిసిందే. సో వాచ్ అయితే పెట్టేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఫైనల్లీ అంతా అయితే అయిపోయింది. చూడండి వాచ్, నాకు వాచ్ కలెక్షన్స్ అంటే చాలా ఇష్టం. ఇది వచ్చేసరికి రాగా టైటన్. ఇంకా టైటన్ అయితే నేను ఎక్కువ వాడతాను. అండ్ నేనైతే లిప్స్టిక్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నేను లైట్గా అయితే లిప్స్టిక్ వేసుకుంటా అంతే, ఇంకా అడిషనల్ మేకప్ అయితే నేనేం వేయను. సో ఆఫ్టర్ లిప్స్టిక్ అప్లై చేసిన తర్వాత లుక్ అయితే కొంచెం బాగా అనిపించింది. ఫైనల్లీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో లాస్ట్లో పర్ఫ్యూమ్తో అయితే అని చెప్పేద్దాం. సో చూస్తున్నారు కదా, నాకైతే నచ్చింది. ఈ లిప్స్టిక్ వచ్చేసరికి మా మమ్మీ పంపారనమాట ఇజ్రాయెల్ నుంచి. సో అందుకనైతే నేను ఇది వాడుతున్నాను, ఇక్కడ లోకల్లో అయితే కొనలేదు నేను. అండ్ లాస్ట్లో పర్ఫ్యూమ్తో అని చెప్తా అన్నాను కదా. సో పర్ఫ్యూమ్ లాస్ట్ వీడియోలో అయితే నేను క్లియర్గా చూపించలేదు పర్ఫ్యూము. సో చాలామంది అడిగారనమాట. సో అందుకనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది ఒక బ్రాండెడ్ పర్ఫ్యూమ్ అనమాట, నా ఫేవరెట్, అకేషనల్గా యూజ్ చేస్తాను అని చూస్తున్నారు కదా. సో పర్ఫ్యూమ్తో అయితే అని చెప్పేసాను. ఫైనల్లీ న్యూ ఇయర్కి అయితే ఇలా రెడీ అయిపోయాను. సో నా లుక్ అయితే ఎలా ఉందో చెప్పండి. అండ్ లాస్ట్లో హెయిర్ స్టైల్ చేసుకుంటాను చిన్నగా సింపుల్గా. సో బిఫోర్ ద హెయిర్ స్టైల్ కొన్ని పిక్స్ అయితే దిగేసాను, అవి లాస్ట్లో వీడియోలో ట్యాగ్ చేస్తాను. అండ్ చూస్తున్నారు కదా, ఫైనల్లీ న్యూ ఇయర్కి అయితే ఇలా రెడీ అయిపోయాను. సో ఇలా అయితే సింపుల్గా హెయిర్ స్టైల్ చేసుకున్నాను. సో ఫైనల్లీ న్యూ ఇయర్కి నా అవుట్ఫిట్ ఎలా ఉందో మీరైతే కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్.